ఇవాళ మనం పార్కిన్సన్ జబ్బులో డిస్కనీసిస్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, ట్రీట్మెంట్ నేర్చుకుంటాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెంథనీ హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. పార్కిన్సన్ జబ్బు మీ అందరికి తెలుసు. కొంతమంది ఏంటంటే చాలా మందిలో వణుకులా స్టార్ట్ అవుతుంది, ఒక పక్క స్టార్ట్ అవుతుంది, తర్వాత నడక స్లో అయిపోవడం, మళ్ళీ ఎదరికి తూలినట్టు అయిపోవడం, కొంతమంది పడిపోవడం ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే చాలా మందిలో 50-60 స్టార్ట్ అవుతుంది, కొంతమంది మతిమరుపు లాంటివి కూడా ఉండొచ్చు. బట్ దీంట్లో ఏంటంటే బెస్ట్ డ్రగ్ లివోడోపా అని అంటాం. దాని వల్ల ఏంటంటే సరిగ్గా మందులు వాడితే వాళ్ళ లైఫ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. బట్ ఏమవుతుందంటే 5 to 10 years లివోడోపా వాడినాక డిస్కనెస్ అంటే ఇద్దరు ఏంటంటే చేతులు ఎక్కువ వణికినట్టు అవడం, తల ఏదో సైడ్ కొట్టుకున్నట్టు అవడం, లేదా మనిషి ఏంటంటే నడుము కూడా కొంచెం బాడీ అంతా షేక్ అయినట్టు రావడం, కానీ లేకపోతే చేతులు ఎక్కువ ఫంబుల్ ఉండడం, అలాంటివి కూడా ఉంటుంటాయి. దీనిలో 2 types ఉంటాయండి, పీక్ డోస్ డిస్కనెసిస్, హాఫ్ డోస్ డిస్కనెసిస్. పీక్ డోస్ డిస్కనెసిస్ అంటే మనం సిండపా డోస్ వేసుకుంటాం, ఒక 1/2 hour తర్వాత అది పీక్ డోస్ వెళ్తుంది. ఆ టైంలో ఎక్కువ మంది రావచ్చు, ఎక్కువ శాతం 10 సంవత్సరాల తర్వాత అలాంటి వస్తుంది. కొంతమందికి ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినాక హాఫ్ డోస్ డిస్కనెసిస్ అంటే డ్రగ్ లేనప్పుడు వణుకులాగా షేక్ అయిపోవడం ఎక్కువైపోతుంది, ఇంబ్యాలెన్స్ చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఆ పీక్ డోస్ లో కూడా. సో ఇలా ఏంటంటే ఏజ్ పెరిగే కొందికి, పార్కిన్సన్స్ డోస్ జబ్బు పెరిగే కొందికి కొంతమందికి రెగ్యులర్ మెడికేషన్ కూడా డిస్కనెస్ రావచ్చు. వీళ్ళలో ఏం చేస్తామంటే వణుకు పెంచే మెడిసిన్స్ డోసింగ్ కొంచెం తగ్గించుకుని తక్కువ డోస్, ఫ్రీక్వెంట్ తక్కువ డోస్, ఇప్పుడు ఏంటంటే 125 years దగ్గర అలా టాబ్లెట్ వేయడం, ఎక్స్ట్రా మెడికేషన్ లైక్ డోపాగ్నిస్ అని ఉంటాయి, అలాంటి డోస్ తగ్గించుకోవడం, ఇలాంటి ద్వారా కొన్ని లైఫ్ స్టైల్ మీద చేసుకోవడం, ఆ వణుకు తగ్గించే వేరే మెడికేషన్ పెట్టడం వల్ల వీళ్ళని ఆ డిస్కనెసిస్ కొంచెం తగ్గించవచ్చు. సో ఏంటంటే ఇది అడ్వాన్స్ స్టేజ్ లో వస్తుంది కాబట్టి వీళ్ళకి ఇంకా స్పెషల్ కేర్ కావాలి, కొంచెం పడిపోకుండా చేయాలి, ఈ మెడిసిన్ సరిగ్గా అడ్జస్ట్ చేయాలి. చాలా మంది ఏంటంటే మెడిసిన్ వేసుకుంటున్నా కదా అదే మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది అనుకుంటారు, అలా కుదరదు. సో ఇలా ఏంటంటే డిస్కనెసిస్ సరిగ్గా మెడిసిన్స్ వాడితే ప్రివెంట్ చేయొచ్చు. సో అడ్వాన్స్ స్టేజ్ లో వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా డిజేబుల్ ఉంటారు కాబట్టి మనం మెడికేషన్ చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేయాలి, ఎర్లీగా చూపించుకోవాలి. థ్యాంక్ యూ.